ఎస్ ప్రొసీడ్. మై లార్డ్, ఈ కేసు వాదించడానికి ముందు నాకు మీ ఆశీర్వచనాలు కావాలి. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మై లార్డ్, ప్రపంచంలోనే వింత కేసుగా నమోదైన ఈ కేసుని వాదించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. వాదించడమే మీ పని అయినప్పుడు అందులో కష్టం ఏముంటుంది? మామూలుగా మనుషులకు సంబంధించిన కేసు అయితే మనుషుల మానసిక స్థితిగతులు మనకు తెలుస్తాయి కాబట్టి వాదించటం సులువు అవుతుంది. కానీ ఇప్పుడు నేను వాదిస్తున్నది ఒక తెలివి తక్కువ గొర్రె గురించి. ఆ? గొర్రె గురించా? అవును మై లార్డ్, నా క్లయింట్ ఒక గొర్రె. గొర్రెకు కోర్టుకొచ్చేంత సమస్య ఏమొచ్చింది? చాలా పెద్ద సమస్య వచ్చింది మై లార్డ్. నా క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా గొర్రె ఒక గొప్ప ప్రేమికుడని అర్థమవుతుంది. గొర్రె ప్రేమికుడు ఏంటయ్యా? ముందు ఆ గొర్రెని ప్రవేశపెట్టండి. గొర్రె గొర్రె గొర్రె. మై లార్డ్, ఎక్కడో గడ్డి మేసుకుంటున్న మా గొర్రెని ప్రేమించి మోహించి మోసం చేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. గొర్రె ప్రేమించడం ఏంటయ్యా? ఒకవేళ ప్రేమించినా ఏ పండగ వరకో పబ్బం వరకో ప్రేమించాలి. ఆ తర్వాత ఎలాగూ ఆ పేరు ఈ పేరు చెప్పి తినేస్తారు కాబట్టి దానికి అంతకు మించిన ప్రేమ అవసరం లేదు. కానీ ఆ రేణుకకి ఏం అవసరం వచ్చిందో తెలియదు గాని నా క్లయింట్ గొర్రెని పెళ్లి చేసుకుంది. ముందు ఆ అమ్మాయిని ప్రవేశపెట్టండి. రేణుక రేణుక రేణుక. ఈ అమ్మాయి గొర్రెను పెళ్లి చేసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఎస్ మై లార్డ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ రేణుక గొర్రెని వివాహం ఆడింది, కానీ ప్రేమించి మోహించి కాదు. రేణుక అనే నా ముద్దాయికి దోషముందని ఎవరో పండితుడు చెప్పాడు. దోష నివారణ కోసం గొర్రెని వివాహం ఆడితే ఆ దోషం తొలగిపోతుందని చెప్పారు. ఆ దోష నివారణ కోసమే నా క్లయింట్ ఆ గొర్రెని వివాహం ఆడింది యువర్ ఆనర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నమస్తే జడ్జి గారు. ఆ విషయం ఆ గొర్రె కూడా చెప్పినను, అయినా నా మాట వినకుండా నా వెంటబడి నన్ను వేధిస్తుంది.
అమ్మా గొర్రె. జడ్జి గారు అమ్మ కాదు అయ్యా. ఓ. ఉమ్. ఓ. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నీకేం కావాలి? నాకు నా రేణుక కావాలి. ఆ? నా పెళ్ళాం మెళ్ళలో తాళి కట్టిన ఆ గౌతమ్ గాడికి కఠిన కారాగార శిక్ష పడాలి. నా రేణుక నా నుండి ఇంకెప్పుడు దూరం కాకుండా ఆంక్షలు విధించాలి. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను ఆ గొర్రెని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నీ భార్య పేరేంటి? రేణుక.